అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఏందుల్లా గణపతి నవరాత్రుల జోరు అప్పుడే షురు చేసిందేందని అనుకుంటున్నారా? మరి ఖైరతాబాద్ మహాగణపతికి కర్ర పూజ జరిగిందంటే పట్నంలో వినాయక చవితి పండుగ జోష్ మొదలైనట్టే కదా. విఘ్నాలు తొలగించే విఘ్నాధిపతి మహాగణపతి పండుగకు పట్నం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా పేరువైన ఖైరతాబాద్ గణనాథుడి తయారు కోసం ఘనంగా కర్రపూజం చేసింది ఉత్సవ కమిటీ. ఇక అశేష భక్తుల నడుమ అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజలు చేసిండ్రు పండితులు. ఈ ఏడు పంచముఖ సంకటహర మహాగణపతిగా దర్శనమియ్యబోతున్నాడు ఆదిదేవుడు. విగ్రహ నమూనాలను కూడా విడుదల చేసిండ్రు కమిటీ సభ్యులు. అయితే ఈ సంవత్సరం పంచభూతాల వల్ల మానవ జాతికి ముప్పున్నందున సర్వ మానవాల్ని కాపాడమని కోరుకుంటా వినాయకుణ్ణి పంచముఖ సంకటహర మహాగణపతిగా కొలుస్తారట. ప్రతి సంవత్సరం లెక్కనే ఈసారి కూడా మట్టి గణపతినే ప్రతిష్ఠించబోతున్నారు. 70 అడుగుల ఎత్తుల మహాగణపతి కొలువు తీరబోతున్నాడట. ప్రపంచంలో నెలకొన్న సంకటాల నుంచి కాపాడే లెక్క గణేశుని రూపురేఖలు ఉండబోతున్నాయి అన్నట్టు. ఈ వినాయక చవితికి పంచముఖ సంకటహర మహాగణపతిగా భక్తుల పూజలు అందుకోబోతున్నాడన్నట్టు ఖైరతాబాద్ గణనాథుడు. జనం మరీ కమర్షియల్ గా తయారైనరులా బంపర్ ఆఫర్లు పెడితే తప్ప అటు దిక్కు ఆలోచనే చేయరు. ఆషాఢం సేల్ అయినా ఎలక్షన్ అయినా షాపింగ్ చేయాలంటే మాకేంటి అని అడుగుతారు. ఓట్లేయాలంటే కూడా మీ మేనిఫెస్టో ఏంది అని ముందుగా కనుక్కొనే వేస్తారు. అందుకే ఆ కమర్షియల్ యాంగిల్ తోటి కొట్టిర్రు ఈ ఊర్లే సర్పంచులు. మామూలుగా సర్కార్ బల్లే ఫ్రీ ఫుడ్, ఫ్రీ పుస్తకాలు, డ్రెస్సులు, ఖర్చులకు పైసలు అన్ని ఆఫర్లు చేసినా జనం దృష్టి మలతలేదు, సర్కార్ బల్లెకు బాట పడతలేరు. అందుకే ఓ కొత్త ఐడియా వేసిండ్రు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి సర్పంచ్, ధర్మూర్ సర్పంచ్ ఏటికింత తగ్గిపోయి సర్కార్ బళ్ళు ఖాళీ అవుతున్నాయని ఆలోచన చేసి ఉమ్మెరల పిల్లల సర్కార్ బల్లె చేర్పిస్తే 5 ఏండ్లు ఇంటి పన్ను మాఫ్ చేస్తానని బంపర్ ఆఫర్ ప్రకటించిండు సర్పంచ్ భోజేందర్. ఇక ధర్మూర్ సర్పంచ్ శ్రీనివాసు ఏకంగా తన బిడ్డను సర్కార్ బల్లె ఏర్పించి ఆదర్శంగా నిలిచిండు. బడిబాట కార్యం పెట్టి ఇంటింటికి అవగాహన కల్పించి మనం చదివిన బడి మన ఊరు నుంచి ఓనియద్దు, కాపాడుకోవాలి అని ఊరోళ్ళను ఒప్పించి అడ్మిషన్లు పెంచిండు. అయితే మా ఇంతకుముందు మా స్కూల్లో 13 మందే ఉండే. 13 మంది ఉంటే ఇక్కడ వీడి సభ్యులు, మా వార్డ్ నంబరము, సంఘాలు, మహిళా సంఘాలు మొత్తం ఊరంతా ఊకుండి ఒక డిసైడ్ అయినాం. అయితే ఫస్ట్ తిరిగినాం ఒక వారం రోజులు. తిరిగితే అప్పుడు ఏమైందంటే తోలేస్తామన్నారు, తోలేయలేరు. అయితే మా ఉప సర్పంచ్, మా వార్డ్ నంబరు పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉంటే వాళ్ళందరినీ ముందే మా ఊళ్ళో జాయిన్ చేసేసారు. చేసినక్కడే వార్డ్ నంబరు పిల్లలు, ఉప సర్పంచ్ పిల్లలు అందరూ తోలేసారు. అయితే పిల్లల్ని తోలేస్తున్నారు కానీ టీచర్ కాల. అయితే ఇద్దరు టీచర్ అంచుక పెడతామన్నాం, పెట్టినాము ఆల్రెడీ ఇవాళ పెట్టేసినాము. అయితే వీళ్ళకి చూక మళ్ళీ నేను ఒకటి ఆఫర్ ఏం పెట్టినంటే సొంతం ఇల్లు టెక్స్ 5 ఏళ్ళు నేనే సొంతం కట్టుకుంటాను చూక హామీ ఇచ్చేసిన. ఎవరు పిల్లలు తోలేస్తే వాళ్ళందరినీ మనము ఇల్లు టెక్స్ మాత్రం మన సొంతం కడతాము. ఒక వాలంటీర్ విద్యార్థులు ఇద్దరు పెట్టినాము, అది ఒక సొంతమే. అక్కడ స్కూల్ మొత్తం డెవలప్ చేయాలి. ఒకనాడు 13 మంది ఇవాళ దాదాపు 65 దాకా ఏరిండ్రు. ఇప్పుడు 5వ తరగతి ఉన్నదా, మేము ఆ కాలంలో 7th ఉండే, 7th దాకా తీసుకుపోతామని చూక ఆమె ఇచ్చినాం, తీసుకుపోతాము. టీచర్లను సాధ్యమైనంత కాడికి 5 ఉన్నదిగా పెట్టేంత ఓపిక ఉంది, పెడతాము. గిట్లా ఆఫర్లు ఐడియాలతోటి సర్కార్ బలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి పల్లెలు. వాళ్ళ కృషికి ఫలితం కూడా మంచిగానే వస్తుంది. మొన్నటిదాకా వెలవెలవైన ఈ స్కూళ్లు ఇప్పుడు పిల్లలతోటి కలకలలాడుతున్నాయి. పోయినేడు 13 మందున్న సంఖ్య ఈ ఏడు 74కు చేరింది. అంతేకాదు పిల్లల చదువులు కూడా రాజీవాడే సమస్య లేదని సొంత ఖర్చులతోటి సరిపడా టీచర్లను పెట్టి చదివిస్తామని మాటిస్తున్నారు. నిజంగా ఇలా ప్రయత్నం గొప్పదే కదా. విద్య, వైద్యం ఫ్రీలా ఇస్తే చాలు అని అంటారు. ఇచ్చిన సౌకర్యాలేమో ఉపయోగించుకోం. అన్ని ఊర్ల సర్పంచులు గిట్లనే కృషి చేస్తే తొందరలోనే సర్కార్ బళ్లకు పూర్వ వైభవం వస్తదనిపిస్తుంది. అదేదో సినిమాలా గుడ్డు పోయిందా అంటే ఏతేష్కం చేసిరు గాని నిజంగానే ఇప్పుడు గుడ్డు పోతే కూడా ఫీల్ అయ్యే రోజులు వస్తున్నాయి. ఈ వార్ తింటే అబ్బా మొన్నటిదాకా రోజుకు 4 తినేది ఉండే, ఇప్పుడు తినకున్నా అయిపోవు అని అనుకుంటారు. ఆ రేంజ్ లో పెరిగినాయి మరి ధరలు. గుడ్డు ధరింటే గుడ్లు తేలేస్తారు మీరు. మొన్నటిదాకా 2 గుడ్లు తిన్నోళ్ళు ఇప్పుడు సగం సగం పంచుకోవాల్సిందే. ఉరుమురుమి గుడ్డు మీద పడ్డది పోన్రి. ట్రంప్ తాత చేయబట్టి పట్టుమని ఫుల్ గుడ్డు కూడా తినే పరిస్థితి లేకుండా అయ్యేటట్టున్నది. ఇప్పటికెళ్ళి గుడ్డే కదా అని చీప్ గా చూడకుండ్రి. 10 రూపాయలు కాబోతున్నదట. మొన్నటిదాకా నేల సూపులు చూసిన గుడ్డు ధర ఇప్పుడు కొండెక్కుతున్నది. 5 రూపాయలు పోయి 8 రూపాయలకు చేరింది. ముందు ముందు ఇంకా పెరుగుతుందట. కోళ్లకు పెట్టే దాన రేట్లు పెరుగుతున్నాయని, యుద్ధం చేయబట్టి ఉత్పత్తి తగ్గిందని ధరలు పెరుగుతున్నాయట.
గుడ్డు తినేటోళ్లకు గడ్డు కాలమే వచ్చింది పట్టుండ్రి. మొన్నటిదాకా ఎండలకు కోళ్లు దక్కలేదు, ఇప్పుడు వర్షాలు కూడా ఓ కారణమైతున్నాయట. ఎట్లయితేంది, కర్నూని సాగుకు 1,00,000 కారణాలు అన్నట్టు గుడ్డుకు రెక్కలొచ్చేతందుకు కూడా బొచ్చెడు కారణాలే చెప్తున్నారు. ఏం చేస్తాం, ఆమ్లెట్ వేసి పంచుకోవాలి, లేదంటే 1/2 డజన్ గుడ్లు తినే బదులు 1/2 కిలో చికెన్ తెచ్చి గోలించుకుంటారో ఇక మీ ఆర్థిక బడ్జెట్ బట్టి మీరే ప్లాన్ చేసుకోర్రి. మోహర్రం నెల వడ్డదంటే నెల్లూరు చెరువుకు కొత్త కలొస్తది, భక్తులతోటి కిటకిటలాడుతది. అదేనులా రొట్టెల పండుగ శురువైంది కదా, కోరిన కోరికలు తీర్చే బారాషాహిద్ దర్గాకు దర్శనాలు మొదలైనాయి. 400 ఏండ్ల చరిత్ర కలిగిన బారాషాహిద్ దర్గా అంటే భక్తులకు అపారమైన నమ్మకం. కోరిన కోరికలు తీర్తే రొట్టెలు వంచుడు, మొక్కులు పెట్టుకున్నోళ్లు ఆ రొట్టెలు అందుకునుడు ఇక్కడ ఆచారం. విద్యా రొట్టె, కళ్యాణ రొట్టె, సంతాన రొట్టె గిట్ల ఎవరు మొక్కులు తీర్తే వాళ్ళు దర్గాను దర్శించుకొని స్వర్ణాల చెరువును చేరుకొని ఈ రొట్టెలు వంచుకుంటారు. దేశ విదేశాలకెళ్లి తమ కోరికలు తీర్చమని కోరుకునేతందుకు, తీరిన మొక్కులు చెల్లించుకునేతందుకు వస్తారు భక్తులు. ఈ ఏడు కూడా 26 తారీఖు నుంచి 30 తారీఖు దాకా ఈ రొట్టెల పండుగ జరగనున్నది. ఇయాల్టికే స్వర్ణాల చెరువంతా భక్తులమయమైంది. ఎనకట మహమ్మద్ ప్రవక్త సందేశాన్ని ప్రపంచమంతా చెప్పుకుంటా టర్కీ నుంచి 12 మంది బోధకులు మన దేశం వచ్చిండ్రట. అప్పుడు తమిళనాడు రాజులకు, బీజాపూర్ సుల్తాన్లకు మధ్య యుద్ధం జరిగి ఆ యుద్ధంలా ఈ 12 మంది వీరమరణం పొందిండ్రు. ఇక తలలు గండవరంలో దెగిపడితే మొండాలు గీడ మిగిలినాయట. నెల్లూరు క్వాజీకి కళ్ళ కనబడి ఆళ్లకు ఇక్కడనే సమాధులు కట్టాలని చెప్పుడుతోటి అట్లా కట్టిండ్రు. ఇక అప్పటికెళ్లి దాన్ని బారాషాహిద్ అని విలుద్దురు. ఇక నెల్లూరు నుంచి తమిళనాడు వరకు నవాబుల కాలం నడుస్తున్న యాళ్ళ ఆ నవాబు భార్యకు పానం మంచిగా లేకుంటే, ఎంత మంది వైద్యులు చూసినా తగ్గకుంటే, ఈ స్వర్ణాల చెరువుల బట్టలుతికి రజకునికి కలలొచ్చి బారాషాహిద్ సమాధుల దగ్గర మట్టి తీసుకుపోయి ఇమ్మన్నాడట. ఇక రజకుడు ఆ మట్టిని రాజుకిచ్చుడుతోటి రాణి పానం మంచిగైందట. గట్లా ఆ మట్టి మహిమను తెలుసుకున్న రాజు సమాధులు దర్శనం చేసుకుని పేద ప్రజలకు ఆ చెర్ల రొట్టెలు వంచిండు. ఈ రొట్టెల ఆచారం గట్లొచ్చిందన్నట్టు. మొత్తానికి భక్తులకు బారాషాహిద్ దర్గా ఇంకింత దగ్గరైంది. ఏటా లక్షల మంది తరలొచ్చి మొక్కులు పెట్టుకుంటారు. రాజైన తల్లికి కొడుకే. ఇక జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి చేరినా ఉన్న ఊరును కన్న తల్లిని ఎవ్వరు మర్చిపోరు. ఇక టీమిండియా ఆల్ రౌండర్ నితేష్ రెడ్డి అయితే అలా నాయనమ్మను కూడా మర్చిపోలేదుల్లా. బామ్మకు బహుమానంగా బంగారు గాజులు తీసుకొచ్చిండు. స్వయం నాయనమ్మ మీద ప్రేమున్నా బిజీ షెడ్యూల్ చేయబట్టి సొంతూరుకి రాలేకపోయిండు ఇన్నొద్దులు. గాయం కారణంగా ఇంగ్లాండు, ఐర్లాండ్ సిరీస్ కు దూరమై విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే విశాఖ గాజువాక నుంచి అంతర్జాతీయ క్రికెట్లకు అడుగుపెట్టిన నితీష్ కుమార్ రెడ్డి తిరిగి సొంతూరులే సందడి చేసిండు. మళ్ళా అమ్మ నాయనలతోటి కలిసి తుగ్లాంకు పోయిన నితీష్ అక్కడున్న బామ్మను చూసి సంబురపడ్డాడు. బామ్మ మాట బంగారు బాట అంటారు కదా, అది నిజం చేసి చూపెట్టిండు నితీషు. చిన్నప్పటికెంచి నువ్వు ఖచ్చితంగా భారత్ కాడాలని చెప్పేదట. ఇక నాయనమ్మ కన్న కలను నిజం చేసిన మన్వనిగా ఊరికి తిరిగొచ్చిండు. ఆమె మీదున్న ప్రేమతోని గిఫ్ట్ గా తీసుకొచ్చిన 2 బంగారు గాజులను చేతులకు తొడిగిండు. మన్వన్లు మనవరాన్లు ఎవరైనా బామ్మిచ్చే బహుమానాలు బంగారం కోసం ఆశపడతారు గాని నితీష్ మాత్రం బామ్మకే బంగారాన్ని బహుమానంగా ఇచ్చిండు. బంగారం లాంటి గొప్ప మనవడైండు పోన్రి. ఇవల్ల ఎరటి దిల్ దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.